హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళకి రా, రా అని అంటే రాతో మొదలయ్యే పదాలు ఎవరైతే పేరొస్తుందో వాళ్ళు బాగా కలిసొస్తారండి. మొన్నటి వరకు మన విడతల రజనీ గారు, ఇప్పుడు మళ్ళీ ఈవిడెవరో అడ్వకేట్ రజనీ అంట. ఈవిడ ఫస్ట్ నేను ఎక్కడ చూశాను అంటే, అప్పుడు మదనపల్లి ఘటనలో అమ్మ కూతుర్లు డమ్మిలతో కొట్టి చచ్చిపోయారు చూడు, గుర్తుందా మీకు? అప్పుడు వచ్చిందనమాట ఈవిడ. అప్పటి నుంచి మాట్లాడుతుంది, ఓ చాలా బాగా మాట్లాడుతుంది, మంచి విషయాలు చెప్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఆవిడని చూశాను అనమాట. అయితే ఈ మధ్య కాలంలో లడ్డులో కల్తీ జరిగినప్పుడు ఇంతమంది హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు, లడ్డులో కల్తీ జరిగిందండి అనేసి అప్పుడు ఆవిడ కొన్ని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు పాపం అక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిందో మరి ఏమో తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత ఎవరైతే ఇంతకుముందు టీడీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారిని, అట్లాంటి వాళ్ళని కొంతమందిని వెనకేసుకొస్తూ టోటల్గా అంత ఎందుకండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒత్తాస పలుకుతూ మాట్లాడుతుంది. రజనీ గారు, నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ రెండు నాయకుల ధోరణి ఎలా అర్థం కావట్లేదు సుమి, మాకు కొంచెం చెప్పచ్చు కదా. ఈవిడ మాట్లాడుతున్నారు, ఇది ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, మాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకేమి గతిలేక రాలేదు అని చెప్పి అలా ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఆయన చెప్పిన పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకొని సావు. ఏదో అతి తెలివితేటలు, నీకు తెలివితేటలు ఉంటే మామూలే, కానీ నీకు అతి తెలివితేటలు ఉన్నట్టున్నాయి, అవి కొంచెం సెట్ చేసుకో, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సుమి. ఆయన ఏమన్నాడు, నాకు ఇన్ని సంస్థానాలు ఇన్ని అన్నీ ఉండి కూడా నేను దేవుడికి సేవ చేయాలని ఏరి కోరి బాబు గారిని అడిగి మరి నేను ఇది చేశానండి, దేవుడికి నా జీవితం అంతా ఇంకా దేవుడి సేవలో ఉండాలని, నేనేదో ఆస్తులు కూడగట్టుకోవడం కోసమో లేకపోతే ఇంకొకటి కాదు అనే ఇంటెన్షన్లో ఆయన చెప్తే, బిఆర్ నాయుడు గారు నువ్వు దాన్ని ఎలా పొలుగుతున్నావు? మీకు అస్సలు ఈ వైఎస్ఆర్సీపీ ఆ ట్యాగ్ తగలంగానే ఏమైంది, బుర్రలు పాడైపోతాయేమో నాకు అర్థం కదబ్బా, ఏం మాట్లాడతారు ఏంటో. సో నీ రెండు నాలుకల దూరాన్ని నీ దగ్గరే పెట్టుకో, నీ అతి తెలివితేటలు కూడా నీ దగ్గరే పెట్టుకో. వచ్చి మీడియా ముందుకు వచ్చి పబ్లిక్కి చెప్పే ఉద్దేశం చేయమాక, ఎందుకంటే రేపు దెబ్బతింటావు. తెలివిగలగా ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు ఓకే, వాళ్ళు లైఫ్లో బాగుంటారు, మంచిగా సెటిల్ అవుతారు. అతి తెలివితేటలకు అత్యుత్సాహం చూపిస్తే మా జగన్ నాకు ఎమ్మెల్యేనో లేక ఎమ్మెల్సీనో లేకపోతే ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ఏమో అర్థం కావట్లేదు. కానీ అన్న అబ్బే ఏం లాభాలే, నేను కూడా పక్కన పెట్టేస్తాను, మాట్లాడిన రోజులు వాడుకున్న రోజులు వాడుకొని. కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. అందరికన్నా మించి పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఎవరు తప్పు చేసినా హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రా, రా అని అంటే రాతో మొదలయ్యే పదాలు ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళు బాగా కలిసొస్తారండి. మొన్నటి వరకు మన విడతల రజనీ గారు, ఇప్పుడు మళ్ళీ ఈవిడెవరో అడ్వకేట్ రజనీ అంట. ఈవిడ ఫస్ట్ నేను ఎక్కడ చూశాను అంటే, అప్పుడు మదనపల్లి ఘటనలో అమ్మ కూతుర్లు డమ్మిలతో కొట్టి చచ్చిపోయారు చూడు, గుర్తుందా మీకు? అప్పుడు వచ్చిందనమాట ఈవిడ. అప్పటి నుంచి మాట్లాడుతుంది, ఓ చాలా బాగా మాట్లాడుతుంది, మంచి విషయాలు చెప్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఆవిడని చూశాను అనమాట. అయితే ఈ మధ్య కాలంలో లడ్డులో కల్తీ జరిగినప్పుడు ఇంతమంది హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు, లడ్డులో కల్తీ జరిగిందండి అనేసి అప్పుడు ఆవిడ కొన్ని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పాపం అక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిందో మరి ఏమో తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత ఎవరైతే ఇంతకుముందు టీడీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారిని, అట్లాంటి వాళ్ళని కొంతమందిని వెనకేసుకొస్తూ టోటల్గా అంత ఎందుకండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒత్తాస పలుకుతూ మాట్లాడుతుంది. రజనీ గారు, నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ రెండు నాయకుల ధోరణి ఎలా అర్థం కావట్లేదు సుమి, మాకు కొంచెం చెప్పచ్చు కదా. ఈవిడ మాట్లాడుతున్నారు, ఇది ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, మాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకేమి గతిలేక రాలేదు అని చెప్పి అలా ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఆయన చెప్పిన పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకొని సావు. ఏదో అతి తెలివితేటలు, నీకు తెలివితేటలు ఉంటే మామూలే, కానీ నీకు అతి తెలివితేటలు ఉన్నట్టున్నాయి, అవి కొంచెం సెట్ చేసుకో, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సుమి.
ఆయన ఏమన్నాడు, నాకు ఇన్ని సంస్థానాలు ఇన్ని అన్నీ ఉండి కూడా నేను దేవుడికి సేవ చేయాలని ఏరి కోరి బాబు గారిని అడిగి మరి నేను ఇది చేశానండి. దేవుడికి నా నా జీవితం అంతా ఇంకా దేవుడి సేవలో ఉండాలని, నేనేదో ఆస్తులు కూడగట్టుకోవడం కోసమో లేకపోతే ఇంకొకటి కాదు అనే ఇంటెన్షన్లో ఆయన చెప్తే బిఆర్ నాయుడు గారు నువ్వు దాన్ని ఎలా పొలుగుతున్నావు? మీకు అస్సలు ఈ వైఎస్ఆర్సీపీ ఆ ట్యాగ్ తగలంగానే ఏమైంది, బుర్రలు పాడైపోతాయేమో నాకు అర్థం కదబ్బా. ఏం మాట్లాడతారు ఏంటో. సో నీ 2 నాలుకల దూరాన్ని నీ దగ్గరే పెట్టుకో, నీ అతి తెలివితేటలు కూడా నీ దగ్గరే పెట్టుకో. వచ్చి మీడియా ముందుకు వచ్చి పబ్లిక్కి చెప్పే ఉద్దేశం చేయమాక. ఎందుకంటే రేపు దెబ్బతింటావు. తెలివిగలగా ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు ఓకే, వాళ్ళు లైఫ్లో బాగుంటారు, మంచిగా సెటిల్ అవుతారు. అతి తెలివితేటలుగో అత్యుత్సాహం చూపిస్తే మా జగన్ నాకు ఎమ్మెల్యేనో లేక ఎమ్మెల్సీనో లేకపోతే ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంత ఓవర్గా మాట్లాడి రియాక్ట్ అవుతున్నావు ఏమో అర్థం కావట్లేదు. కానీ అన్న అబ్బే ఏం లాభాలే, నేను కూడా పక్కన పెట్టేస్తాను మాట్లాడిన రోజులు వాడుకున్న రోజులు వాడుకొని. కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. అందరికన్నా మించి పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరు తప్పు చేసినా నమస్తే అండి, నా పేరు రజని. నేను ఒక న్యాయవాద వృత్తి, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే మేము ఉండేది. నిన్నటి రోజు ఫ్లెక్సీలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. అసలు అయినా సిట్టు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు, కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు. అది ఒకచోట కాదు, రాష్ట్రం అంతా చేశారు. అది హేయమైన చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు, వాళ్ళు చింపేస్తారని తెలుసు. అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో, నాకైతే తెలియలేదు. సో ఎనీవే, నేనైతే చెప్తున్నాను, కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు. కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారే, అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి. కానీ ఈరోజు నడి రోడ్డులో ఒక ఎన్టీఆర్ గారి సర్కిల్ దగ్గర, మీరు పెట్టేసుకున్న సర్కిల్ అనుకోండి, అది ఎన్టీఆర్ గారి సర్కిల్. ఆ సర్కిల్ దగ్గర మీరు అందరూ కర్రలు పట్టుకొని నుంచోవడం, మీ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కర్రలు మీ చేతి నుంచి తీసుకొని ఉండాల్సింది, కానీ తీసుకోలే. ఈరోజు కూడా నేను సిఐ గారిని అడిగింది అదే, ఏమంటే కర్రలు పట్టుకొని వాళ్ళు నుంచున్నారేంటి సార్, మీరు కదా రావాలా, మీరు రాకుండా వాళ్ళు నుంచోవడం అది ఎంతవరకు సాంప్రదాయం అంటే, లేదండి అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నాయంట అని వాళ్ళు గౌరవ సిఐ గారు నాకు చెప్తున్నమాట. వాళ్ళ కారులో కర్రలు ఉంటాయంటండి, అందుకని వీళ్ళు కూడా కర్రలు పట్టుకుని. సరే, వాళ్ళ కారులో కర్రలు ఉంటే మీరు కదా కర్రలు పట్టుకుని ఉంచోవాలా? లాండ్ ఆర్డర్ని వాళ్ళు ఎవరు సార్ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? వాళ్ళు కర్రలు పట్టుకుని ఉంచుంటే మీరు పక్కన సోద్యం చూస్తున్నారా? తప్పు కదా, చట్ట వ్యతిరేకం కదా. సో ఇది కరెక్ట్ కాదు సార్. ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపద్దు, ఒకరికొకరు కొట్టుకు చంపుకునే సాంప్రదాయం వద్దు. కూటమి ప్రభుత్వం కష్టపడి మేమందరం ఫామ్ చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని, అంతేకాని ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తారు, అంతేకాని ఫ్లెక్సీల కాపలా కాస్తారని మేము అనుకోలేదండి. ఈరోజు ఫ్లెక్సీ మీద చెయ్యరగదీస్తా, నువ్వు రారా చూసుకుందో, నువ్వు మొగడవైతే చూసుకుందో, నువ్వు అలా ఇలా అని ఒక శాఖ చైర్మన్, గ్రంథాలయ శాఖ చైర్మన్ లకారంతో బూతులు రెండ్రా చూసుకుందామని. అరే తప్పు చేస్తే మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోండి. చిల్లీస్ నుంచి మీరు డైరెక్ట్గా నల్లపాడు పిఎస్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఉండొచ్చు. మీరు ఎందుకు ఊరంతా తిప్పుతున్నారు? అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో ఇల్లంతా ముట్టడి చేసి తగలబెట్టి అప్పుడు మీరు అరెస్ట్ చేయాలా? అంటే అదేదో చెప్తాడు చూడండి, కిక్ సినిమాలో, ఊరికే పెళ్లి చేసుకుంటే కిక్ ఏముంది, చేసింగ్లు పికప్పింగ్లు ఉండాలని. సో అదే జరుగుతుందండి. ఎనీవే, కొత్త సాంప్రదాయానికి తెరలేపద్దు, కర్రలు పట్టుకునే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఈ ఆస్తి నష్టాన్ని కలుగు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ సీఏ గారికి అర్థిస్తుంది. ఆయన చెప్పారు, ఫ్లెక్సీలు పెట్టడం తీయడం మాది కాదండి, అది మున్సిపాలిటీ వాళ్ళు, వాళ్ళని అడగండి అన్నారు. అఫ్కోర్స్ వాళ్ళని కూడా అడుగుతాం. మీరు మాత్రం మీ పక్కనే ఉండి కర్రలు పట్టుకున్న వాళ్ళని మాత్రం ఉపేక్షించద్దు. అలా వాళ్ళని ఉపేక్షిస్తే రేపు సాధారణ పౌరులు కూడా రోడ్డు మీద కర్రలు పట్టుకొని తిరిగేస్తారు.